నమస్తే అండి. ఇప్పుడు మనం కోనేరు సెంటర్లోని నారకోట్ల బజార్లో ఉన్నాం. ప్రముఖ వ్యాపారవేత్త దేశసుబ్రహ్మణ్యం గారితో మనం బీచ్ ఫెస్టివల్ గురించి ఆయన నోటంటే అందరూ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చాలా చాలా మంచి అవకాశం. బందర్ బీచ్ని చాలా రోజుల నుండి మూల పెట్టేసి పక్కన పెట్టినందుకు గాను కొల్లు రవీంద్ర గారు మసులా బీచ్ ఫెస్టివల్ అని చెప్పేసి నూతనంగా నిర్మించబోయేటువంటి అమరావతి నమూనాని మరియు రకరకాల బందరు చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసుల నిత్య జీవన విధానాల్ని ఆర్కిటెక్చర్లతో తయారు చేయించి అత్యంత సుందరంగా తయారు చేయించి మసులా బీచ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమం జరగడం అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఈ 5 సంవత్సరాల నుండి ఆగి ఈ సంవత్సరం జరుగుతోంది. కానీ ఈ సంవత్సరం లక్షల్లో వస్తారని చెప్పేసి వినికిడి. మీరు కూడా అందరూ తరలి రండి. మేము కూడా మా చుట్టాలు స్నేహితులు అందరినీ రమ్మనమని చెప్తున్నాం. వచ్చి మసులా బీచ్ ఫెస్టివల్ వేడుకని చూసి ఆనందించి తరింపజేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మసులా బీచ్ ఫెస్టివల్. 5, 6, 7, 8 మసులా బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. మేము వస్తున్నాము, మీరు అందరూ రండి. ఈ మసులా బీచ్ ఫెస్టివల్కి ఎం సత్యప్రసాద్ గారి కుమారుడు మేడిశెట్టి అఖిల్ బాబు యుఎస్ నుండి ప్రత్యేకించి వచ్చాడు. ఈసారి మసులా బీచ్ ఫెస్టివల్లో హయ్యెస్ట్ ఆకర్షణీయమైంది గేట్వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి విజయవాడకి అమరావతికి అతి దగ్గరలో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మచిలీపట్నం నుండి స్టార్ట్ అవుతుందని దాని తాలూకా రెజంబ్లెన్స్ మసులా బీచ్ ఫెస్టివల్లో మంగినపూడి బీచ్ దగ్గర చూపెడుతున్నారు. పాలకవర్గం వారు తప్పనిసరిగా చూసి తరించండి.